హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కాంగ్రెస్ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికప్పుడే వారిని చేర్చుకోవద్దని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 19 ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారిలో పలువురు టీఆర్ఎస్ లో చేరిపోతారని చాలా రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణకు ముందుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ లో చేరుతారని, ఆ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం కూడా సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికలు ఇప్పట్లో ఉండబోవని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు సుముఖంగానే ఉన్నా వారిని ఇప్పుడే కారెక్కించొద్దని అధికార పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్వతంత్రులతో కలిపి ప్రస్తుతం ఆ బలం 90కి చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి చేరికలు వద్దని కాంగ్రెస్ ముఖ్య నేతలు టీఆర్ఎస్ అధినాయకత్వానికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నాటికి అవసరమైతే కొందరు ఎమ్మెల్యేలను చేర్చుకోవచ్చని వారు సూచించినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విషయంలో టీఆర్ఎస్ ఆలోచన మారినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని పట్టుదలగా ఉన్న టీఆర్ఎస్ ఆ పార్టీ తరపున గెలిచిన 2 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారని, మరో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాత్రం ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఆయన కూడా పార్టీ మారడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్కు ఫుల్ స్టాప్ పెట్టిన టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం చేర్చుకోవడానికి సిద్ధమవుతోందని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.